జూనియర్ ఎన్టీఆర్ ను తిడుతూ సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అయింది. అందులోని ఆడియో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ది అని ప్రచారం జరగడంతో తీవ్ర దుమారం రేగింది. అయితే అది తప్పుడు ఆడియో కాల్ అని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వివరణ ఇచ్చారు. కానీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ని దూషిస్తూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ హీరో అభిమానితో మాట్లాడినట్లు ఓ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నారా లోకేష్ కు వ్యతిరేకంగా మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వమంటూ హెచ్చరించినట్లుగా అందులో ఉంది. వార్2 షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చినట్లు ఆడియోలో ఉంది. నా పర్మిషన్ లేకుండా ఎట్లా ఇప్పిస్తారు అంట. ఏం చేస్తాను ఎట్లా ఇప్పిస్తారు నా పర్మిషన్ లేకుండా? వాళ్ళతో డాన్స్ చేస్తారా మీరు? సినిమా చూడండి, చూద్దాం. సమస్య లేదు. సినిమా రానిగా రాను, పిక్చర్ గాని రాదు. రాదనా? ఎట్లా వస్తుంది? రాదు. ఆడిందనుకో మధ్యలో కలుస్తారు. వాంది ఎట్లా ఇప్పిస్తారు ఈ టైంలో అంట. జూనియర్ గాంధీ సార్ గురించి, సినిమా గురించి మాట్లాడతాడు. మాట్లాడాడు వాడు. అయిపోయింది. నాకు తెలియకుండా ఎట్లా డాన్స్ లేపిస్తారప్ప మీరు? సరే ఆడించుకోండి, చూద్దాం. దీంతో ఈ ఆడియోపై ఎమ్మెల్యే దగ్గుపాటి స్పందించారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు. తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానినని చెప్పారు. తాను జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్లుగా తప్పుడు ఆడియో కాల్స్ ను సృష్టించారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆరోపించారు. ఆడియో కాల్స్ పై ఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నాకు నారా ఫ్యామిలీ అన్నా గానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా గానీ చాలా అభిమానం. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరన్నా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. మరోవైపు ఎమ్మెల్యే కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈయనెవడు సార్ అనే మాట అనకూడదు. పరిస్థితి చేజారుతూ ఉండడంతో అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దగ్గుపాటి లేరని కార్యాలయ సిబ్బంది సమాధానం ఇవ్వడంతో ఆఫీస్ ముందు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బైఠాయించారు.